ఇది నా వాగ్దానము. ఇర్మియా 30:17. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు అంటే, నీకు ఆరోగ్యము కలగజేస్తాను, నీ గాయములన్నిటినీ కూడా నేను మాన్పుతాను అంటూ ఉన్నారు. మనము అనారోగ్యంతో ఉండినప్పుడు యేసయ్యే పరమ వైద్యుడిగా మనకి ఆరోగ్యాన్ని దయచేస్తారు. అలాగే మనకి ఏ గాయమైనది, ఏ గాయములతో బాధపడుతున్నామో యేసయ్యకి తెలుసు. ఎందుకంటే యేసయ్య మన మధ్య సంచరిస్తూ మన యొక్క జీవితాలతో ఆయన కూడా జీవిస్తూ ఉన్నారు. కాబట్టినే మన యొక్క జీవితాలలో ఏ గాయమైనది, ఎలాగ ఉన్నది, మన పరిస్థితులన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకని ఈ దినమున ఆయన అంటూ ఉన్నారు, యేసయ్య మీకు ఆరోగ్యము కలగజేసి మీ గాయములు అన్నిటినీ కూడా మాన్పుతాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోని అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను, అప్పుడు మీరు నాకు ప్రజలే ఎందురు, నేను మీకు దేవుడినై ఎందును. అవునండి, మన జీవితాలలో ఎప్పుడూ కూడా మన గాయములన్నీ మాన్పి మన యొక్క జీవితాలలోని మనల్ని గనులుగా చేయడానికి ఆయన ఎంతగానో సంతోషించి మనల్ని నడిపిస్తారు. అదే కాకుండా మన జీవితంలో ఆయన ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఉంచుకుంటాను అంటూ ఉన్నారు. ఈ లోకంలోని దేవుని యొక్క కృపచేత మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. మనము అనారోగ్యంతో ఉండినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. మనకి గాయము వచ్చినప్పుడు అనేక విషయాలలోని మన హృదయము గాయపడినప్పుడు మనకి తోడై ఉండి మనల్ని ఎంతగానో ఓదారుస్తారు. అలాగనే మన జీవితాలలో అల్పులముగా కాకుండా గనులుగా దేవుడు సహాయం చేస్తానంటూ ఉన్నారు. మరి ముఖ్యముగా ఆయన ప్రజలుగా, ఆయన యొక్క కృపను బట్టి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాను అంటూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. ఈ దినమున ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రజలుగా ఆయన యొక్క కృప చేత మనల్ని నడిపించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి మనకి అనారోగ్యము వాటిల్లకుండా ఆరోగ్యము దయచేసి మన హృదయంకి, మన వంటికి తగిలిన గాయములను మాన్పి మన జీవితాలన్నీ నడిపిస్తాను అంటూ ఉన్నారు. ఈ జన్మన ఎలాంటి దేవుడని మనం సేవిస్తూ ఉన్నాము అంటే, ప్రతిదినము మనతో మాట్లాడి మన యొక్క జీవితాలలో ఓదార్పును మనకి ఎంతగానో ఆయన కృపని అందిస్తూ ఉన్న దేవునితో మనము ఎంతగానో ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాము ప్రతిదినము ఉదయకాలమున. కాబట్టి యేసయ్య ఈ దినమున అంటూ ఉన్నారు, మీరు భయపడద్దు, నేనే మీకు తోడుగా ఉండి సమస్తమును చక్కపరిచి మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు మంచి ఆరోగ్యమును ఇచ్చి అనేక విషయాలలో ఘనముగా మిమ్మల్ని ఉంచి దేవుని యొక్క ఐశ్వర్యము మీకు అనుగ్రహించినదాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనిపిస్తాను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా నాయన మా జీవితాలను మార్చాలి, మమ్మల్ని మార్చాలి, మా యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపాలి, మా యొక్క జీవితాలలో ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి మిమ్మల్ని మీరు మహిమపరచుకోవాలని మీ ఆత్మతోనూ, మీ స్వరముతోనూ, మీ వాక్యముతోనూ మమ్మల్ని ఎంతగానో పురుకొల్పి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు ప్రార్థించమన్న వారైనా వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటినన్నిటినీ సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచండి.
స్వస్థపరిచే యెహోవా నేనన్నారు నా ప్రభా. మీ కృపని వేడుకుంటున్నా, మీ దయని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. యేసయ్య ఎవరికైతే బిడ్డలు లేదో వాళ్ళకి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ చక్కగా క్షేమముగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్య ఎవరికి కూడా కరోనా రాకుండా సహాయం చేయండి. నా దేశ బోర్డర్స్లో ఉద్రిక్తత ఏమీ రాకుండా నా ప్రభా సోల్జర్స్ అంతా కూడా క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. 190 దేశములు నా దేశం కరోనా నుండి నా ప్రభా ఎటువంటి వైరస్ నుండి కూడా నా ప్రభా కాపుదల భద్రత దయచేయండి నా ప్రభా. ఆయన ఆఖరి దినములలో మేము ఉన్నామని ఎరిగి జ్ఞానయుక్తముగా ఉండి ఎల్లప్పుడూ కూడా మీ పాదాలు పట్టుకొని మా జీవిత యాత్రని మేము కొనసాగించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్య మీరు జ్ఞానం ఇచ్చేవారు, వివేకమును ఇచ్చేవారు నాయన. వాటిని ఇచ్చి నాయన మమ్మల్ని నా ప్రభా ఎలాగ నడుచుకోవాలి, ఎలా మమ్మల్ని మేము భద్రపరచుకోవాలి మాకు నేర్పమని కోరుకుంటున్నాను. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా వారికి చక్కటి నా ప్రభా ప్రయాణం దయచేయండి నా ప్రభా. నాయన ఎవరైతే హ్యాండిక్యాప్గా ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉపాధిని అనుగ్రహించండి నా ప్రభా. వారు ఎటువంటి ఇబ్బంది వాటిల్లో ఉంటా సహాయం చేయండి నా ప్రభా. అయినా నా తండ్రి వారి యొక్క జీవితాలలో ఎటువంటి లోటు వాటిల్లకుండా సహాయం చేయండి. ముసలి వారి గురించి ప్రార్థిస్తున్నాను. వారికి నాయన మంచి ట్రీట్మెంట్స్, అలాగే నాయన మంచి ఆహారము, మంచిగా నాయన మందులు కొనుక్కోవడానికి ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య చంటి బిడ్డలకి నా ప్రభా ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో దగ్గు, జలుబు, జ్వరము, అలాగే నా ప్రభా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ నా ప్రభా నాయన నా తండ్రి అనేకమైన వ్యాధులు నాయన నా తండ్రి వాటిని అన్నింటినీ తీసివేసి నా ప్రభా ప్రతి చిన్న బిడ్డని నాయన మీరే జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకి తోడై ఉండండి. ఇంటర్వ్యూస్లో జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా. యేసయ్య నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసుకోవడానికి, అలాగే నాయన చక్కగా ఉండడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండడానికి మీరు తోడై ఉండండి. ప్రతి బిడ్డకి మీ యొక్క ఆత్మని ఆవరించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.